ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శంకర్ రెడ్డి, ఇంతకీ ఆ పెట్టిని ఇప్పుడు ఎందుకు తెలిసినట్టు? ఎలా అయినా సరే దయ్యాన్ని వశపరుచుకుని ఈ పెట్టెలో బంధించమని స్వామీజీ చెప్పారు శివారెడ్డి. పెట్టెలో బందీ అయిన దయ్యం మళ్లీ తిరిగి బయటికి రాకుండా తాయెత్తులు కడతానని పకీర్ బాబా చెప్పారు. ఓహో, అంటే మీరు రాత్రి బయటికి వెళ్లి తెలుసుకున్న విషయం ఇదేనా సార్? అవును బాబాయ్. దయ్యాన్ని బంధించి భూస్థాపితం చేస్తే తప్ప మనం ఈ ఇంటిని ఊరిని దాటలేం. ఏదోలాగా పాప పనిచేసి పుణ్యం కట్టుకో శంకర్ రెడ్డి. ఇదిగో ఈ జన్మంతా నేను గుర్తుపెట్టుకుంటావా? నిన్నటి వరకు శంకర్ సార్ని ఆ జన్మ శత్రువులా చూశారు. ఇప్పుడేమో జన్మంతా గుర్తుపెట్టుకుంటాను అంటున్నారు. మీరు అవసరానికి ఎలాగైనా మాట్లాడతారు శివారెడ్డి గారు. యాదగిరి, అంత పెద్ద ఫ్యాక్షనిస్ట్ నోరు తెరిచి అడిగినందుకైనా శంకర్ సాయం చేయక తప్పదయ్యా. హలో వాన్రో, శంకర్ సార్ కూడా పెద్ద ఫ్యాక్షనిస్టే, అది మర్చిపోతున్నావు. సీమ చరిత్రలో ప్రజల కోసం ప్రాణాలిచ్చే మనిషి ఆది శంకర్ రెడ్డి అని ఆయనకు ఒక పేరుంది. ఇప్పుడు ఆ ఎలివేషన్స్ అన్ని ఎందుకు బాబాయ్? అసలు ఆ దయ్యాన్ని ఈ పెట్టెలో ఎలా బంధించాలో ఆలోచించాలి. నువ్వే కదా శంకర్ దెయ్యాన్ని వశపరుచుకోవాలని చెప్పావు. ఆ వశపరచుకోవడమే ఎలా అని ఆలోచిస్తున్నా. ఏముంది, దెయ్యాన్ని కవ్వించి బుజ్జగించి అచ్చిక బుచ్చుకలు ఆడించి మై మరిపింపజేసి వశపరుచుకోవడమే. అబ్బా, అదేమన్నా మనిషా అచ్చికు బుచ్చుకులు ఆడడానికి? చావక ముందు మనిషే కదా. పైగా ఆ దెయ్యం శంకర్ మీద మనసు పడుతుంది కూడా. బుద్ధి జ్ఞానం ఉందా? మైండ్ దొబ్బి మాట్లాడుతున్నావా? దయ్యం నా మీద మనసు పట్టవేంటి? పడితే గిడితే నీ మీద పడాలి. నేను నిన్న చూశాను శంకరు. దెయ్యం కింద పడిపోతుంటే నువ్వు పట్టుకున్నావుగా, జాగ్రత్తలు చెప్పావు కదా. అప్పుడు దెయ్యం నీ మీద ఓ వలపు బాణం వేసింది. ఏ బాణం? వలపు బాణం. మన్మధుడి చేతిలో ఉంటాయే పూల బాణాలు, అవే ప్రేమ బాణాలు. అరే ఓనరు, తిడితే తిట్టానని ఏడుస్తావు గాని నిజంగా నీకు నా మీద కక్ష ఉంటే డైరెక్ట్ గా తీర్చుకో. అంతేగాని ఇలాంటి దిక్కుమాలిన ప్లాన్లు వేసావనుకో, ఆ దయ్యానికి బిర్యానీ పెట్టినట్టు పెట్టేస్తా నేను. ఏందయ్యా ఓనరు, ఆ దెయ్యం శంకర్ రెడ్డిని ప్రేమిస్తూ ఉండదా? అవును రెడ్డి గారు, దెయ్యం శంకర్ ప్రేమలో పడింది. ఓనరు, ఇంకొకసారి దయ్యం ప్రేమలో పడింది, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, ఇలాంటి ఎదవ డైలాగులు ఇచ్చావనుకో కొట్టి చంపేస్తా. అలా అనకు శంకరు, నీతో ఎవరైనా ప్రేమలో పడతారు. నీ చరిష్మా, నీ గ్లామర్, నీ హీరోయిజం, నీ బాడీ లాంగ్వేజ్, టోటల్ గా నీ కట్అవుట్ అలాంటిది. నీ ఎదవ పబ్బం గడుపుకోవడానికి శంకర్ సార్కి నువ్వేం ఎలివేషన్లు ఇవ్వక్కలేదు. ఏమయ్యా యాదగిరి, శంకర్కి ఏం తక్కువ? నాకేం తక్కువ ఎక్కువ కాదు, నీకు మాత్రం ఏం తక్కువ? హైట్ తప్ప. అది కాదు శంకర్ గారు, ఆర్యగా ఉన్నప్పుడు అను ప్రేమించలేదా? శంకర్ గా ఉన్నప్పుడు గౌరీ ప్రేమించలేదా? అంతెందుకు, ఈ శివారెడ్డి కూతురు చారులత ప్రేమించగా లేంది శంకర్ నా దెయ్యం ప్రేమించకూడదా? ఏయ్, ఏం కోస్తానవరా నువ్వు? నా కూతురు దయ్యం కంటే హీనంగా ఉండదా? చంపేస్తా నిన్ను. అయ్యో రెడ్డి గారు, నా ఉద్దేశం అది కాదండి. శంకరు యాక్షన్ హీరోతో పాటు ఒక రొమాంటిక్ హీరో కూడా అని నేను చెప్పదలుచుకున్నాను. సో శంకరు దెయ్యంతో రొమాన్స్ చేసి వశపరుచుకుని పెట్లో పెట్టి బంధిస్తే ప్రాబ్లం సాల్వ్. ఈ పథకం ఏదో బానే ఉండదు శంకర్ రెడ్డి. వెంటనే ఆ దయ్యాన్ని నీ ప్రేమతో వశపరుచుకో. ఇదిగో శివారెడ్డి, నీకు కూడా ఏమైనా మైండ్ దొబ్బిందా? అంతేలే, 6 నెలలు సావాసం చేస్తే ఆడు ఈడవుతాడట. ఆ ఓనర్ గారితో తిరిగి తిరిగి నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. సరే సరే, ఈ విషయాలన్నీ ఇక్కడితో వదిలేయండి కానీ. అవును బాబాయ్, ఇంతకీ నా తమ్ముళ్ళు మరదల్స్ ఎక్కడా? నేను ఇందాక నుంచి చూస్తున్నాను సార్, వాళ్ళు ఎక్కడా కనపడలేదు. ఎక్కడైనా దాక్కున్నారేమో. అవును బాబాయ్, కొంపదీసి ఆ దయ్యం ఏమైనా చేస్తుందేమో అనే భయంతో వీళ్ళు ఎక్కడైనా దాక్కున్నారంటవా? అరే పెద్దోడా, చిన్నోడా, శ్రావణి, సంధ్య ఎక్కడున్నారు?
ఉలుకు పలుకు లేదేంటి వీళ్ళు? బాబాయ్ చూద్దాం పద, ఎక్కడున్నారో. ఓ శంకరు, ఏంటి? మనం నలుగురు కలిసి వెళదాం. ఆ, అప్పుడు గానీ ఆ దయ్యానికి మన నలుగురం కలిసి ఈ ఇంటి నుంచి ఎస్కేప్ అవడానికి ప్లాన్ చేస్తున్నామేమో అని డౌట్ వచ్చి అందరినీ కలిపి ఒకటే చాకరి. ఓకేనా నీకు? వద్దులే. ఆ, మీ ఇద్దరు అటెళ్ళండి, మేమిద్దరం ఇటు వెళ్తాం. ఇదిగో శంకరెడ్డి, ఈ దరిద్రుడితో నేను పోనయ్యా. ఇదిగో అదిగరే, మనం కలిసిపోదాం. ఏమయ్యా శివారెడ్డి, పార్ట్నర్ నన్నా ఫ్యామిలీ మెంబర్ నన్నా ఇప్పుడు నేను దరిద్రం అయిపోయానా? ఇదే మరి ఏరు దాటాక తెప్పదగలేయటం అంటే. ఇదిగో ఓనరు, నువ్వు నీ దిక్కుమాల ఫ్రస్ట్రేషన్ ఇక చాలు, పద నాతో రా. ఇల్లు రాపోయి అదిగరే. అమ్మయ్యా, సేఫే కదా? వచ్చి వచ్చి రెడీనా? జాగ్రత్త, నేను కూడా వచ్చేస్తాను. ఇలా ఎవరు కనపట్లేదేంటి? ఎక్కడ పోయినట్టు? ఆ, చెప్తా మీ సంగతి. ఎక్కడికి ఓనరు? నాతోరా, అటు చూడు, మీ తమ్ముళ్ళు చేస్తున్న ఘనకార్యం. హలో బ్రదర్స్, ఏంట్రా ఏంట్రా మీరు చేస్తున్న పని? ఏముంది, నీ నుంచి మీ తమ్ముళ్ళు ఎస్కేప్ అయిపోతున్నారు. అనే సారీ అనే, నీకు చెప్దామని చెప్పానన్నయ్య. అనే అనే కానీ వాళ్ళే చెప్పొద్దన్నారనయ్య. అమ్మ నా మర్దల్స్, వాళ్ళు చెప్పింది కరెక్టేరా. మీరు ఈ విషయం నాతో చెప్పకపోవడమే మంచిది. అంటే నువ్వు అపార్థం చేసుకోలేదా అన్నయ్య? మమ్మల్ని నువ్వు తప్పుగా అనుకోలేదా? హ్మ్. ఇందులో మిమ్మల్ని తప్పుగా అనుకోవడానికి ఏముందిరా? మీరు చేస్తుంది నా కోసమే కదా. ఆ? ఆ? అవునన్నయ్య, నీకోసమే అని వాళ్ళు చెప్పారు, అందుకే మేము కూడా ఒప్పుకున్నాం. ఆ, మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకురా? ఇదేంటిది ఇంత నాన్ సింక్ లో వెళ్తుంది? అయినా మీరెవర్రా? నా తమ్ముడురా. మీరెప్పుడు నా గురించి ఆలోచిస్తారు గాని కట్టుకున్న భార్యల గురించి కూడా ఆలోచించరని మరోసారి ప్రూవ్ చేశారా?